ఇదే కమలాపూర్ లో ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో 1,75,00,000 రూపాయలు శాంక్షన్ చేసుకుని కమలాపూర్ లో అద్భుతమైన బస్ స్టాండ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు దాని బ్యాలెన్స్ ఇంకొక 2 crores పడుతుంది, మీరు కూడా ఇస్తే మీకు కమలాపూర్ పట్టణంలో బాగా సంబంధాలు ఉంటాయి. మా ప్రభాకరానికి ఈ ప్రజలు కూడా మీకు ఒకసారి ఎంపీ కావడానికి ఓటు చేసి అనేక సంబంధాలు ఉన్నాయి. దయచేసి ప్రభాకర్ అన్న గారిని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, నా బస్ స్టాండ్ కంప్లీట్ చేసి 2 crores కి ముందు కమర్షియల్ కాంప్లెక్స్ కడితే చాలా అద్భుతంగా ఉంటుందన్న. రేపు ఆర్టీసీ కూడా రెవెన్యూ వస్తుంది, దానివల్ల చాలా అద్భుతమైన లాభం కూడా జరుగుతుంది. అయితే అక్కడ చేసి ఇచ్చిన తర్వాత ఇలా ఒక వ్యక్తి ఆ కేసు వేసి ఉన్న ప్రెస్ మిత్రులందరినీ కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఆ వ్యక్తిని కొంచెం మీరు పిలిచి మాట్లాడితే దయచేసి అయిపోతుంది సార్. తన మార్కెట్ చైర్మన్ గారే, దయచేసి మీరు కొంచెం పిలిచి సెట్ చేసుకుంటే అయిపోతుంది సార్ కూడా మీకు రిక్వెస్ట్ చేస్తున్న ప్రెస్ మిత్రులందరికీ కూడా దాని వల్ల లాభం జరుగుతుంది కూడా మీకు ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి చేస్తూ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీ అందరూ పోయిన తర్వాత తప్పకుండా సార్ ఇంకోటి ఇంద్రమ్మ ఇల్లు కూడా మా నియోజకవర్గంలో మీరు దయచేసి మీ స్పెషల్ కోటా కింద ఒక 3,000 ఇల్లు మీరు వచ్చినందుకు 3,000 ఇల్లు మాకు స్పెషల్ కోటా కింద శాంక్షన్ చేయాలని మీకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సార్. ఇయర్ కాకుండా 3,000 సార్, ఇయర్ 3,000 ఇస్తాను, అది కాకుండా 3,000 శాంక్షన్ చేస్తే టోటల్ క్లోజ్ అయిపోతుందని మీకు ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి చేస్తూ మీరు వచ్చిన సందర్భంగా కూడా ఈ 2 మండలాలు ప్రకటించబోతుందని నేను ప్రత్యేకంగా కూడా మిమ్మల్ని నేను కోరుకుంటా ఉన్నాను సార్. కొంచెం వెంటనే చేస్తే దానివల్ల మాకు అద్భుతంగా లాభం జరుగుతుందని కూడా మీకు ప్రత్యేకంగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను సార్. ప్రెస్ మిత్రుల పక్షాన ఇవన్నీ కూడా రిక్వెస్ట్ చేస్తూ మరొకసారి ఇది ఉన్న వారందరూ కూడా ఒకసారి కేసీఆర్ గారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మనకి ఇచ్చినందుకు గట్టిగా సపోర్ట్ కొట్టి థ్యాంక్స్ చెప్పాలని అందరికీ కూడా సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఈనాడు కమలాపూర్ మండలానికి సంబంధించినటువంటి ఆనాడు ప్రారంభించిన ఈనాడు పూర్తి చేసుకొని ఇప్పుడే గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టుగా ఇంకా అందులో కొన్ని పనులు మిగిలి ఉన్నాయి. మేము ఫలానా కేసీఆర్ అనేటువంటి మేము వాటిని ముట్టుకోమనేటువంటి విధానం లేకుండా ప్రజాస్వామ్యంలో అభివృద్ధి ప్రక్రియ ఏ ప్రభుత్వాలు ఉన్నా ఎవరున్నా మీరు అట్లా అనుకుంటే అది ఇంకా ఈరోజు తప్పకుండా సాధించినట్టుగా నేను చెప్పింది బరాబర్ కేసీఆర్ సార్ ఇన్ని రోజులు ఒక మేము ఫలానా కేసీఆర్ అనేటువంటి మేము వాటిని ముట్టుకోమనేటువంటి విధానం లేకుండా ప్రజాస్వామ్యంలో అభివృద్ధి ప్రక్రియ ఏ ప్రభుత్వాలు ఉన్నా ఎవరున్నా మీరు అట్లా అనుకుంటే అది ఇంకా నాయకులు అనుకుంటున్నామో కేసీఆర్